మిత్రులందరికీ నమస్తే. డిఎస్సికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మరియు ఉచిత గైడెన్స్ ప్రోగ్రామ్కి మీకు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. ప్రభుత్వం మెగా డిఎస్సి పూర్తి చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ తీసుకురావడం చాలా శుభ సంకేతకం. అయితే అందులో పోస్టులు కాస్త కొన్ని విభాగాలకి తక్కువ ఉన్నాయి అనేటటువంటి అంశంతో చాలామంది కొంతవరకు నిరాశలోకి వెళ్ళడం అనేటటువంటిది సాధారణంగా జరిగినటువంటి విషయమే. అయితే ఆ నెగిటివిటీలో మనం కానీ ఉన్నట్లయితే పక్కన వాళ్ళు మనం క్రాస్ చేసుకుని జాబ్ కొట్టేస్తారు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఉన్నదాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేం. వాస్తవాన్ని మనం గమనించాలి. మన పైన ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. తల్లిదండ్రులు, మిత్రులు, స్నేహితులు, తోబుట్టువులు, దానికన్నా ముఖ్యంగా మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఎంతోమంది మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి 10,060 పోస్టుల్లో ఒక్క పోస్టు మనకు 2026లో వచ్చి తీరాల్సిందే. దాంట్లో ఆప్షనే లేదు. చాలా అంశాలు ఉన్నాయి. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు తక్కువగా ఉంది ఫీల్ అవుతుంటే నెక్స్ట్ పాజిటివ్ అంశం గ్రూప్ 2 ఉంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంది, అద్భుతమైన ఉద్యోగాలకు వెళ్ళచ్చు. ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు తక్కువగా ఉందని నీకు అనిపిస్తే గత 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేనప్పుడు మీరు ఎంత సఫర్ అయ్యారో గుర్తు చేసుకుంటే ఇప్పుడు మీకు చాలా ఉపశమనం అనేది వస్తుంది. ప్రభుత్వం అద్భుతంగా ప్రకటించింది. ప్రతి పండగకు మనకు తెలుగు సంవత్సరాది ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రకటించింది. అదే విధంగానే వెళ్తుంది. ఇది కాకుండా మళ్ళీ 3 జాబ్ క్యాలెండర్లు వస్తాయి. రాసి పెట్టుకోండి. 100కు 100% జరుగుతుంది. శుభ పరిణామం అంటే ముందే డేట్లు వచ్చినాయి కాబట్టి నీ శక్తిని అంతా కూడగట్టి ఇప్పుడు నువ్వు ప్లాన్ చేస్తే అద్భుతంగా నువ్వు జాబ్ కొట్టుకుంటావు. అందుకే ఈ వీడియోలో మొదటగా 200 డేస్ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను మీకుతో చర్చించి ఆ తర్వాత గ్రూప్ 2లో ఎలా ప్రిపేర్ కావాలి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి స్కూల్ అసిస్టెంట్లు అందరూ ఏ రకంగా జాగ్రత్త పడితే 100% జాబ్ తెచ్చుకోవచ్చు, సిలబస్ ఏంటి అనేటటువంటి విషయాలు మీతో నేను చర్చిస్తాను. ముందు మీకు తెలుసు డిఎస్సి కేస్ స్టడీకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీతో నేను చర్చిస్తాను. దానికి తోడు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత దానిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా ఉండేటటువంటి ఎమోషన్ మనకొద్దు. ఈ టైంలో మనకు పాజిటివ్ ఎమోషన్స్ పెట్టుకుంటే 100% మనం జాబ్ సాధిస్తాం. 6 సంవత్సరాలుగా చదివిన వాళ్ళు లాస్ట్ డిఎస్సిలో సెటిల్ అయ్యి స్కూల్ అసిస్టెంట్లో 70,000 కన్నా ఎక్కువ, ఎస్జిటిలో 60,000 రూపాయల శాలరీ తీస్తున్నారు. వాళ్ళు 5-6 సంవత్సరాల కృషి. అదే రకంగా ఈ డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సాధిస్తాం. ఒకవేళ చిన్న పొరపాటు జరిగినా వచ్చే పండగకు మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుందని ధైర్యం తెచ్చుకుని చదవాలి. అయితే ఈ సంవత్సరమే వచ్చి తీరుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనం ఆషామాషగా చదవం కదా, ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ చుట్టూ పాజిటివ్ ఉండేటట్టుగా చూసుకో. ఎవరితో కలిస్తే నీ ఉద్యోగం గురించి మాట్లాడతారో, ఎవరితో కలిస్తే నిన్ను ఎంకరేజ్ చేస్తారో, ఎవరితో కలిస్తే మిమ్మల్ని బాగా మోటివేషన్గా మీరు మారుతారో వాళ్ళతోనే ఉండండి. వేరే వాళ్ళతో ఈ టైంలో ఉండద్దు. నీకు నెగిటివ్గా చెప్పే వాళ్ళతో వద్దు. ఈసారి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఆప్షనే లేదు. అసలు 10,060 జాబ్లు ఉన్నాయండి. ఒకటి గ్యాప్ ఒకటి మనం తెచ్చుకోవచ్చు. నీకు లాస్ట్ ఇయర్ చదివినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు చాలా అద్భుతంగా ఉంది కదా. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఒక్కసారి మీరు ఆలోచన చేశారా? లాస్ట్ డిఎస్సిలో 1 మార్కు, 2 మార్కులు, 5 మార్కులు జాబ్ మిస్ అయిన వాళ్ళందరికీ ఆ అనుభవాలు ఉంది. 6 నెలలు సమయం ఉంది కదా, వాడుకుందాం. మనకు వేరే ఆప్షన్ లేదు. కేస్ స్టడీ ఓపెన్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తా. అందులో ప్రధానంగా మీరు కానీ గమనించినట్లయితే డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించినటువంటి వారి కోసం 200 రోజుల ప్రణాళికను మనం ప్రారంభిస్తున్నాం. ఇదే మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో ఉండి కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. నేను చాలా సందర్భాల్లో చాలామంది స్టూడెంట్స్కి కూడా నేను చెప్తా ఉంటా. వాళ్ళు ఒకటే అంటారు, నేను వాళ్ళు నా దగ్గరకు వచ్చి చదవలేక టెన్షన్ పడిపోతా, నాకు టైం చాలేదు అన్నప్పుడు కూడా నేను ఒక మాట చెప్తుంటా. నాకు ఒక 200 రోజులు నాకు కేటాయిస్తే మీకెందుకు జాబ్ రాదు అని నేను ఖచ్చితంగా చెప్తా. 150 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉండాలి. చదవాలి. 4 సార్లు పాఠం విని 4 సార్లు చదవాలి. ఆ తర్వాత ఒక 70-80 రోజులు రివిజన్ టెస్టులు కేటాయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1 నెల రోజులు కేవలం ఫైనల్ టెస్టులే కేటాయించుకుంటే నీకు 85 or 90+ మార్కులు వస్తాయి. అందుకే ఈ 200 రోజుల ప్రణాళికను మనం అద్భుతంగా ప్లాన్ చేసి ఈ ఆదివారం, సోమవారం దానికి అనుకూలమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం దిగుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వెంటనే ఒక కేస్ స్టడీని మీరు తయారు చేసుకోవాలా. ఆ కేస్ స్టడీలో 10 క్వశ్చన్స్ రాసుకోవాలి. దాన్ని మనం సమగ్రంగా ఇద్దరు కూర్చొని బాగా చర్చిస్తాం.
దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ చూసారా, సెల్ఫ్ కేస్ స్టడీ అనేటటువంటిది ప్రతిరోజు మీరు నాకు చూపించాలి, నేను దాంట్లో లోటుపాట్లన్నీ సవరించాలి. టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి మన ఇద్దరు కలిసి. ఆ తర్వాత డైలీ టెస్ట్లో నీ టార్గెట్ ఎంత, నీ మార్కులు ఎంత, నీకు ఎందుకు తగ్గే రాసుకోవాలా. అట్లా రాసి 100 రోజులు మనం రాస్తే మన పైన మనకు విపరీతమైన గ్రిప్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, 100% జాబ్ కొడతాం. దాన్ని ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం. అది ఎలా స్టార్ట్ చేస్తాం? ముందు మనం 200 డేస్లో 150 డేస్ దీనికే కేటాయించుకుంటాం. అందులో భాగంగానే స్టేట్ ఫ్యాకల్టీ వాళ్ళు బోధనతో పాటు డైలీ కేస్ స్టడీ పైన మీకు చర్చ ఉంటుంది. డైలీ టెస్ట్లో మార్కులు తగ్గిందా ఒక వివరణ, వీక్లీ గ్రాండ్ టెస్ట్లో మార్కులు 150 మార్కులకు తగ్గిందా దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి మోటివేషన్, మీకు ప్రెజర్ తగ్గించుకోవడానికి, మంచి మార్గంలో వెళ్ళడానికి, ఆలోచన చేయడానికి మీకు ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పటిష్టమైన ప్రణాళిక 1 to 1 ఒకరితో ఒకరు అన్నట్లుగా మీతో చర్చించి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఇది అద్భుతమైనటువంటి ఆఫ్లైన్లో జరిగేటువంటి ప్రణాళిక. దీన్ని అలాగా ఆన్లైన్లోకి తీసుకుని వచ్చింది కౌటిల్య ప్లాన్. ఆ కౌటిల్య ప్లాన్లో అయితే ఇదే విధానం అక్కడకు కొనసాగుతుంది. అయితే మీరు దాన్ని ఇంట్లో ఉండి చేసుకుంటారు, ఇక్కడ దీన్ని చేసుకుంటారు. అయితే కొంతమంది పిల్లల కోరిక మేరకు కోచింగ్ లేకుండా డైలీ టెస్ట్లు మాత్రమే మాకు నిర్వహించమని చాలామంది అడుగుతున్నారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా జరుగుతుంది. అది కూడా ఒక 100 రోజుల ప్రణాళికతో 80 డైలీ టెస్టులు, ఒక 20 వీకెండ్ గ్రాండ్ టెస్టులు, మొత్తం 100 రోజుల్లో మీరు కోచింగ్కి సంబంధం లేకుండా కేస్ స్టడీ రాసుకుంటూ డైలీ టెస్టులు మాత్రం రాసేటటువంటి ప్రణాళిక ఆఫ్లైన్లో మనం ప్రారంభించబోతాం. ఆఫ్లైన్లో ప్రారంభించేటటువంటి తారీఖు కూడా ఇంకొక వారంలో జరుగుతుంది. అది కూడా మీకు ఉపయోగించుకోండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, సమయం ఉన్నప్పుడు ఒక 200 రోజులు నాకు కేటాయించి ఇందులో కానీ ఉన్నట్లయితే 100% జాబ్ కొట్టుకోవచ్చు. లేదనుకుంటేనే ఇందులో మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా, పాజిటివ్ ఎమోషన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. 100% మనం జాబ్ కొడతాం, ఇబ్బంది లేదు. రెండో విషయానికి వచ్చినట్లయితే అదే గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయం. మిత్రులారా, గ్రూప్ 2 అనేటటువంటిది ఇప్పట్లో 750 పోస్టులతో వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. ప్రిలిమ్స్ని 100% గట్టించేటట్టుగా ఆఫ్లైన్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక 10 పేజీల బుక్లెట్ తయారు చేస్తున్నా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అయితే ఆ డిస్క్రిప్షన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేటటువంటిది నేను ఇచ్చాను. దాన్ని కూడా మళ్ళీ మీకు విశ్లేషణ చేస్తాను, ఒకరోజు దానిపైన కూడా చర్చ చేస్తాను. అందుకే అది ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లో జరుగుతుంది. ఒక 4-5 రోజుల్లో గ్రూప్ 2కి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి సిలబస్, ఇది ఏ సిలబస్ అనుకుంటున్నారు మీరు? హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్ గురించి నేను మాట్లాడతాను. వీటిపైన ఆఫ్లైన్లో అద్భుతమైనటువంటి, ఆన్లైన్లో ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని రన్ చేసి మీకు అందరినీ కూడా కేస్ స్టడీ ద్వారా ఏ రోజుకి ఆ రోజు మీరు చదివేటట్లుగా చేసి మీకు ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యేటటువంటి గైడెన్స్ ప్రోగ్రామ్ను కూడా మనం ఏర్పాటు చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ 2లో కూడా ప్రిలిమ్స్లో ఎంత ఈజీ అంటే డిఎస్సి కన్నా తక్కువ సిలబస్. ఇందులో 5 సబ్జెక్టులు, హిస్టరీ, జాగ్రఫీ చదువుతారు, కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి ముఖ్యాంశాలు, రీజనింగ్లో ఉండేటువంటి ముఖ్యాంశాలు, ఇండియన్ సొసైటీ, 5 అంశాల్లో మీరు హ్యాపీగా మెయిన్స్కి వెళ్తారు. అక్కడ 4 సబ్జెక్టులు చదువుతారు. అయితే కఠోర శ్రమ చేస్తాం, మనం చేయిస్తాం. దానికి సంబంధించినటువంటి నోట్సులు, దానికి సంబంధించినటువంటి డైలీ టెస్టులు, దానికి సంబంధించినటువంటి వీక్లీ టెస్టులు, ఈ 2 కోర్సులకు సంబంధించిన వీక్లీ టెస్టులు సోమవారం సాయంత్రానికి మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. యాప్లోకి మీరు ప్రతిరోజు మీ సిలబస్ చూసుకొని ఎగ్జామ్ రాయడం, చేస్తే 100% సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అదే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనుకో, మీలో చాలామందికి కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంగా చాలామందికి మీకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దీని గురించి వినకుండా ఉంటారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేటటువంటిది హాస్టల్ వార్డెన్ జాబ్స్ మీకు అందరికి తెలిసిందే. ఇందులో పాజిటివ్ అంశం ఏమంటే 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. అందులో మీకు ఇక్కడ చూసారా 12 టాపిక్స్ ఉంటాయి. ఈ 12 టాపిక్స్లో సగం టాపిక్స్ మీరు డిఎస్సికి చదివిందే. ఎస్జిటి వాళ్ళైతే 50% దీంట్లో కవర్ చేసేస్తారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళైతే 40% సిలబస్ దీంట్లో కవర్ చేస్తారు. ఇది 150 మార్కులకు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదే రకంగా జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ ఉంటుంది. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఏపీ బైఫర్గేషన్ యాక్ట్ ఉంటుంది, రీజనింగ్తో పాటు ఇక్కడ ఉండేటటువంటి వాటిల్లో ముఖ్యంగా డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. ఇది 12 అంశాలతో కూడుకున్నటువంటి 150 మార్కులతో కూడుకున్నటువంటి మొదటి పేపర్. ఇంకా రెండో పేపర్ మీకు చాలా సులభమైంది,
చాలా అర్థవంతంగా ఉండేది ఎడ్యుకేషన్ పేపర్ 2 ఎడ్యుకేషన్. ఇందులో నేను తెలుగులో దీన్ని నీట్గా చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ లింక్ ఉంది కదా, అది కూడా చూడండి. చాలా పటిష్టంగా దీని గురించి కూడా మనం మాట్లాడతాం. అందులో భాగంగానే మీరు గమనించాల్సినటువంటి విషయాల్లో 4 అంశాలకి ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. అందులో సైకాలజీ, రెండోది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మనకు కనిపించేటటువంటిది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక పార్ట్గా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. ఈ 4 పార్ట్లని మనం సఫలీకృతం. ఇందులో 150 బిట్లు ఉంటాయి. నెగిటివ్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి 1/3 మార్క్ కట్ చేస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ ద్వారా ఎక్కువ చేయడం ద్వారా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నోట్సులు, దీనికి సంబంధించినటువంటి డైలీ టెస్టులు 50 మార్కులకు, నెగిటివ్ మెథడ్లో ఈ రెండింటికి డిఎస్సికి మామూలుగా ఉండేటట్లుగా దీంట్లో ఉండకుండా గ్రూప్ 2 కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ నెగిటివ్ పద్ధతిలో దాన్ని తయారు చేస్తాం. దాన్ని వీడియో క్లాసులు కూడా అద్భుతంగా మనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు రెఫర్ చేసి ఆలోచన చేసి వాటిని అద్భుతంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇటువంటి అంశాలన్నీ మనం అందులో ఇస్తాం, చాలా జాగ్రత్తగా ఇస్తాం. కాబట్టి ఇవి ప్రతిష్టమైనటువంటి ప్రణాళికలు. ఇది ఫాలో చేస్తే మనం ఎందుకు జాబ్ మనం తెచ్చుకోలేం గమనించండి. గవర్నమెంట్ పాజిటివ్గా ఉండేటప్పుడు దాన్ని ఉపయోగించుకోగలగాల. ఆ ఉపయోగించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ టు ఆల్.